Hello students, welcome to our new chapter 12 limits and derivatives. Okay, so manam mathematics lo oka branch ayinatuvanti calculus lo most important topic limits and derivatives gurinchi నేర్చుకోబోతున్నా. Okay, let's start the class. So manam limits and derivatives start చేసే ముందు calculus అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాలిక్యులస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ చేంజ్. ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ చేంజ్. చేంజ్ అంటే వేటిలో చేంజ్? క్వాంటిటీలో, ఒక క్వాంటిటీ వల్ల. ఓకేనా? హౌ క్వాంటిటీస్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్. ఇంకొక క్వాంటిటీ వల్ల ఒక క్వాంటిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది క్యాలిక్యులస్ డీల్ చేస్తుంది. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక కార్ యొక్క స్పీడ్ అనేది టైంతో పాటు ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఒక కార్ యొక్క స్పీడ్ అనేది టైంతో ఏ విధంగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఒక ప్లాంట్, ఒక గ్రోయింగ్ ప్లాంట్ యొక్క హైట్ అనేది టైంతో పాటు ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ని మెజర్ చేయడానికే మనం క్యాలిక్యులస్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? అయితే మరి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనేవి ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను ఒక సెర్టైన్ హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు అది టైంలో ఎస్ మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో దీనికి ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి ఏం తెలుసు అంటే టీ సెకండ్స్లో ఆ ఆబ్జెక్ట్ అనేది 4.9 ఇంటూ టీ స్క్వేర్ మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని తెలుస్తుంది. అంటే ఇది డిస్టెన్స్, టీ సెకండ్స్లో ఎస్ మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుసు? ఇప్పుడు ఎస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ అని తెలుస్తుంది. ఇక్కడ మనం ఏంటి 0 సెకండ్స్లో ఆబ్జెక్ట్ అనేది 0 మీటర్స్ ట్రావెల్ చేస్తుందని, 1 సెకండ్లో 4.9 మీటర్స్ ట్రావెల్ చేస్తుందని ఈ విధంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయాలండి. సో మనం డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయగలమా? ఫైండ్ చేయలేం. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏం తెలుసు? డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్సెస్ బై డిఫరెన్స్ బిట్వీన్ టైం అని తెలుసు. అంతేనా? అంటే ఏంటి? S2 మైనస్ S1 బై T2 మైనస్ T1 అని తెలుసు. అయితే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి 2 సెకండ్స్ దగ్గర యావరేజ్ వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఫైండ్ చేయలేం. సో ఇలా ఫైండ్ చేయాలి అంటే మనకి ఈ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ అనేది అవసరం అవుతుంది. అర్థమవుతుందండి? లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ అవసరం అవుతుంది. ఫస్ట్ మనం లిమిట్ గురించి చూద్దామమ్మా. లిమిట్ అనేది ఏ విధంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను ఒక సెర్టైన్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని మనం డ్రాప్ చేసినప్పుడు టీ సెకండ్స్లో అది 4.9 ఇంటూ టీ స్క్వేర్ మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పాను. ఇఫ్ సపోజ్ ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎస్ అని తీసుకుంటే ఎస్ ఈక్వల్ టు 4.9 ఇంటూ టీ స్క్వేర్. హియర్ ఎస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ. అంటే ఏంటి? ఇప్పుడు టీ ఈక్వల్ టు 0 సెకండ్స్ తీసుకుంటే కనుక డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఎస్ ఈక్వల్ టు 0 మీటర్స్ అవుతుంది. అండ్ టీ ఈక్వల్ టు 1 తీసుకుంటే కనుక డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు? 4.9 మీటర్స్ ట్రావెల్ చేసినట్టు. అంతేనా? అండ్ మనం యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయాలి. అది కూడా ఎక్కడ? 2 సెకండ్స్ దగ్గర ఫైండ్ చేయాలి. సో టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర మనం యావరేజ్ వెలాసిటీ అనేది ఫైండ్ చేయలేం. మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఏం తెలుసు? S2 మైనస్ S1 బై T2 మైనస్ T1 అని తెలుసు. అంటే మనం ఒక టైం ఇంటర్వెల్లో ఫైండ్ చేయగలం, కానీ ఒక పర్టిక్యులర్ వాల్యూ దగ్గర మనం వెలాసిటీ అనేది ఫైండ్ చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఇప్పుడు నేను టీ ఈక్వల్ టు 2 అంటే 2 సెకండ్స్ దగ్గర కదా యావరేజ్ వెలాసిటీ అనేది ఫైండ్ చేయాలి. నేనేం చేస్తానంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతా. ఏ విధంగా? ఫస్ట్ 0 to 2 ఇంటర్వెల్లో వెలాసిటీ ఎంతో ఫైండ్ చేస్తాను. అంటే ఏంటి? T1 ఈక్వల్ టు 0, T2 ఈక్వల్ టు 2 అయినప్పుడు వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందో ఫైండ్ చేస్తా. నెక్స్ట్
1 to 2 ఇంటర్వెల్లో యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ 1.5 నుంచి 2 వరకు, నెక్స్ట్ 1.8 నుంచి అలా 2ని అప్రోచ్ అవుతానన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఇంటర్వెల్స్ను నేను వెలాసిటీ ఫైన్ చేస్తూ వెళితే 2ని అప్రోచ్ అయ్యే టైంకి అంటే 1.99 to 2 అయ్యేసరికి అక్కడ నీకు యావరేజ్ వెలాసిటీ అనేది ఎంత అవుతుంది అంటే 19.551 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదేవిధంగా నేను రైట్ సైడ్ నుంచి కూడా 2ని అప్రోచ్ అవుతూ ఈ యావరేజ్ వెలాసిటీ ఫైన్ చేస్తాను. ఏ విధంగా 2 to 4 ఇంటర్వెల్లో యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ 2 to 3 ఇంటర్వెల్లో, నెక్స్ట్ 2 to 2.5 అలా 2ని అప్రోచ్ అవుతూ 2 to 2.01 దగ్గర. సో 2 to 2.01 దగ్గర అంటే అక్కడ నేను రైట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతున్నాను. అప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది 19.649 ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2ని అప్రోచ్ అయ్యేసరికి యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 19.6 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా నేను యావరేజ్ వెలాసిటీ అనేది ఫైన్ చేస్తాను. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. చూడండి, ఇప్పుడు లిమిట్ డెఫినిషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లిమిట్ డెఫినిషన్ ఏంటమ్మా? లిమిట్ డెఫినిషన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఉందమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది ఒక వాల్యూని అప్రోచ్ అవుతుంది, ఏ అనే వాల్యూని అప్రోచ్ అవుతుంది. సో ఎక్స్ అనేది ఏని అప్రోచ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ఈ ఫంక్షన్ కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఎల్ని అప్రోచ్ అవుతుంది. సో ఏదైతే ఫిక్స్డ్ నెంబర్ ఉందో ఈ ఫిక్స్డ్ నెంబర్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అవుతుంది. ఏ విధంగా రాస్తాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ టెన్స్ టు అంటే ఏంటి? అక్కడ ఎక్స్ యొక్క వాల్యూ ఏని అప్రోచ్ అవుతుంది. ఈక్వల్ టు ఏ అవ్వట్లేదమ్మా, ఇక్కడ అంటుంది అప్రోచ్ అంటే టెన్స్ టు ఏ అవుతుంది. అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ ఎల్, ఫిక్స్డ్ నెంబర్ ఎల్. దిస్ ఎల్ ఈస్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఓకేనా? లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అర్థమైందా? ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు నేను సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని డిఫైన్ చేశాను అనుకోండి. ఎక్స్ టెన్స్ టు 2 అంటే ఎక్స్ అనేది 2ని అప్రోచ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ 4 అంటే ఇక్కడ మనం 4ని ఏమని చెప్పొచ్చు? లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 2. సో ఎక్స్ టెన్స్ టు 2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఏంటి? 4 అవుతుంది అని చెప్పొచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్ అదేవిధంగా నేను హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 అని కన్సిడర్ చేశాను. హియర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఎందుకు ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అని కన్సిడర్ చేశానమ్మా? ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే గనక ఎక్స్ మైనస్ 2 అనేది 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 అంటే డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అవ్వాలి. సో ఇప్పుడు యాజ్ ఎక్స్ టెన్స్ టు 2 హెచ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఇక్కడ మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయలేం. ఎందుకంటే నువ్వు ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ మైనస్ 4 బై 2 మైనస్ 2. 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 4 అంటే 0 బై 0 అయిపోతుంది. సో అన్డిఫైన్డ్ కదా, కాబట్టి నువ్వు ఇక్కడ ఎక్స్ ప్లస్లో 2 అనేది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఏం చెయ్యాలి? ఆ హెచ్ ఆఫ్ ఎక్స్ని సింప్లిఫై చేయాలి. మనకి హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి ఇచ్చారమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని నువ్వు ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు న్యూమరేటర్ అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది, అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని రాయొచ్చు బై ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్స్ టెన్స్ టు 2 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 2 అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 ప్లస్ 2 4 అవుతుంది. అంటే ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ వాల్యూ ఏమవుతుంది? హెచ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ వాల్యూ 4 అవుతుంది. అర్థమైందా? లిమిట్ అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ వాల్యూ వరకు అప్రోచ్ అవుతుంది అని. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటో చూద్దాం.
ఇప్పుడు సపోజ్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాను. ఏ విధంగా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 అని డిఫైన్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు అప్రోచ్ అవుతుందో ఫైండ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు ఎక్స్ టెన్స్ టు 0 అంటే డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫైన్ చేయలేదు కదా. నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ విధంగా 0 అనేది ఉంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నుంచి 0ని అప్రోచ్ అవుతాను, రైట్ సైడ్ నుంచి కూడా 0ని అప్రోచ్ అవుతాను. సో రెండిటికి కామన్ వాల్యూ అనేది వస్తుంది కదా, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అవుతుంది. సో ఏదైతే నేను లెఫ్ట్ సైడ్ నుంచి 0 అప్రోచ్ అవుతూ వాల్యూ అనేది ఫైండ్ చేస్తానో అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అవుతుంది. ఏమవుతుందమ్మా, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే అది రైట్ హ్యాండ్ లిమిట్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఏంటి, ఇది 0కి లెఫ్ట్ సైడ్ నుంచి. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అయితే ఇది రైట్ ఆఫ్ 0. ఓకేనా? సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఏంటి, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని డిఫైన్ చేశారు, 1 అని డిఫైన్ చేశారు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 1 ఏమవుతుందంటే 1. సో కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎప్పుడు ఆ కాన్స్టెంట్ వాల్యూనే అవుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 ప్లస్ అంటే ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా డిఫైన్ చేశారు, 2 అని కదా. 2 అనేది ఏంటి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క లిమిట్ ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూనే. ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 2 వచ్చింది. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ డిఫరెంట్గా వచ్చాయి అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది ఏ విధంగా చెప్తామమ్మా, ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్ అయితే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు. అంటే ఎల్ అనేది లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏం చెప్తాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? అండ్ అదేవిధంగా రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ అంటే రైట్ సైడ్ ఆఫ్ ఏ. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఆ కామన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ ఏ విధంగా చేయాలి అని. ఇఫ్ సపోజ్ 2 ఫంక్షన్స్ యొక్క లిమిట్స్ ఈ విధంగా తీసుకున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అని అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎం అని కన్సిడర్ చేశాను. ఓకేనా? సో వీటి యొక్క ఎడిషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం అవుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎల్ మైనస్ ఎం అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్ ఇంటూ ఎం అవుతుంది. నెక్స్ట్ డివిజన్ అంటే కోషియంట్ అనేది ఏ విధంగా చెప్తామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం అవుతుంది. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఎం అనేది నాన్ జీరో అయి ఉండాలి. ఓకేనా? సో ఇది
ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. అండ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ పాలినోమియల్ ఫంక్షన్ అనుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినోమియల్ ఫంక్షన్, అప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? అండ్ ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ రేషనల్ ఫంక్షన్ అనుకోండి. రేషనల్ ఫంక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? రేషనల్ ఫంక్షన్ అంటే జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంటుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్, అండ్ హియర్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది నాన్ జీరో అయి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ బై హెచ్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా? హియర్ హెచ్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అయి ఉండాలి. ఇంతవరకు అర్థమైందమ్మా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1 చూడనమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద లిమిట్స్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫార్ములాలో ఉంది. సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినోమియల్ ఫంక్షన్. పాలినోమియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే క్లియర్లీ ఆ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1, దట్ ఈస్ 1 మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. Therefore, limit x tends to 1 x cube minus x square plus 1 is equal to 1. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ చూడండమ్మా, ఏమంటున్నారు? లిమిట్ x tends to 3 x ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చారు. ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. అంటే ఏంటిది? పాలినోమియల్ ఫంక్షన్. పాలినోమియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినోమియల్ ఫంక్షన్ అయితే కనుక వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. సో సింప్లీ మనం అక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 కదా వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 3 ప్లస్ 1 ఏమవుతుంది? 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 ఏంటి ఫంక్షన్? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ 10. ఇది కూడా పాలినోమియల్ ఫంక్షన్ కదా. సో పాలినోమియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ ఏమవుతుంది? డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ ఏంటి? -1 కదా, -1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ -1 ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ -1 పవర్ 10. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందమ్మా వాల్యూ? 1 -1 ప్లస్ 1 -1 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 -1 1 -1 1 -1 సో ఆన్ అలా అన్నీ క్యాన్సిల్ అయితే నీకు రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఈ 1 ఒక్కటే మిగులుతుంది. ఓకేనా? సో లిమిట్ వాల్యూ ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఈ విధంగా మనం లిమిట్స్ అనేవి ఫైండ్ చేస్తాం. సో ఈ క్లాస్లో మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్కి సంబంధించి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అనేవి తెలుసుకున్నాం కదండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.